విశాఖ కేంద్రంగా విదేశీ యువతులతో వ్యభిచారం నడిపిస్తున్న ముఠా గుట్టురట్టయింది. వెబ్సైట్ ద్వారా యువకులకు వల విసురుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మధురవాడ, పెదవాల్తేరు సహా పలు ప్రాంతాల్లో ఈ విదేశీ యువతులు ఉన్నట్టుగా వెబ్సైట్లో ఫొటోస్ అప్లోడ్ చేశారు వ్యభిచార ముఠా నిర్వాహకులు. ఆ వెబ్సైట్ని చూసి విదేశీ యువతులు ఉన్న ఇంటికి వెళ్ళిన క్యాబ్ డ్రైవర్ని అక్కడ ఉన్న వాళ్ళు చితకబాదారు. దీంతో క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై రైడ్ చేసిన పోలీసులు పలువురు విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, విశాఖలో ఈ విదేశీ యువతుల వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ నడి తెలుసుకుందాం. అనిల్, ఎలా వచ్చింది ఈ వ్యవహారం బయటికి, ఎలా వచ్చింది, దీని వెనక ఎవరున్నారు? సో అక్కడికి వెళ్ళిన క్యాబ్ డ్రైవర్ని ఎందుకు కొట్టినట్టు ఏం చెప్తున్నారు పోలీసులు? గుడ్ మార్నింగ్ హరి. క్యాబ్ డ్రైవర్ కు నలుగురు విదేశీ యువతులకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆ యువకుడిని పూర్తిగా ఆ క్యాబ్ డ్రైవర్ ని విదేశీ యువతలు నలుగురు చితకబాదారు. దీంతో బాధితులు భయాందోళనకు గురయ్యి వెంటనే అక్కడి నుంచే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పిఎంపాలెం పోలీసులు రంగప్రవేశం చేసి ఆ బాధితుడిని కాపాడారు. నలుగురు విదేశీ యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ గొడవకు ఆ క్యాబ్ డ్రైవర్ ని కొట్టడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విదేశీ యువతులు ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఫోటోలు పెట్టి ఆ ఫోటోల ద్వారా అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్ ద్వారా విచారణ నిర్వహిస్తున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. మధురవాడ, పిఎంపాలెం, అలాగే ఎంవిపి, పెదవాల్తేరు తదితర ప్రాంతాల్లో విదేశీ యువతులు అందుబాటులో ఉన్నట్టుగా కూడా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. తద్వారా కాంటాక్ట్ నంబర్ ద్వారా ఆ విచారణ నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ వెబ్సైట్ లో చూసి ఆ క్యాబ్ డ్రైవర్ ఆ విదేశీ యువతులు ఉన్నటువంటి పిఎంపాలెం పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వారి మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆ నలుగురు యువతులు కలిసి ఆ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశంతో ఆ క్యాబ్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు చంపేస్తారని భయంతోనే నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని కూడా ఆ యువకుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు వారిని కూడా విచారించారు. వారి పాస్పోర్ట్లు, వీసాలు, అలాగే తదితర డాక్యుమెంట్లు అన్ని కూడా పరిశీలించారు. ఓ యువతి పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. వారి నలుగురిని కూడా జువెనల్ హోమ్ కు తరలించారు నిన్న రాత్రి. మళ్ళీ ఇప్పుడు విచారణ ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అసలు ఉగాండా దేశం నుంచి వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు పోలీసులు. అందుకు అనుగుణంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఎప్పుడు వచ్చారు అనే కోణంలో, ఏ వేసా మీద వచ్చారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖ లాంటి నగరంలో విదేశీ యువతుల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి ముఠా ఎవరు, ఆ సభ్యులు ఎవరు, ఎవరెవరు దీని వెనక ఉన్నారనే కోణంలో కూడా విచారణ చేసి వివరాలన్నీ కూడా రాబట్టేటువంటి పనులు పోలీసులు ఉన్నారు. ఈ రోజు కూడా విచారణ కొనసాగబోతుంది. అనేక అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్ రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.